హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, లెనోవో కంపెనీ వచ్చేసి చాలా కాలం పాటు మన ఇండియాలో మొబైల్ ఫోన్స్ అనేది లాంచ్ చేయలేదు. అప్పుడెప్పుడో లెనోవో కే సిరీస్ అనుకుంటా మన ఇండియాలో లాంచ్ చేసింది. ఆ తర్వాత నుంచి లెనోవో మన ఇండియాలో అసలు మొబైల్ ఫోన్స్ లాంచ్ చేయలేదు ఫ్రెండ్స్. అయితే మనకు రీసెంట్గా వచ్చేసి లెనోవో ఒక కొత్త మొబైల్ని చైనాలో అనౌన్స్మెంట్ చేసింది. ఇది ఎస్పెషల్లీ గేమర్స్ కోసమే డిజైన్ చేసిన మొబైల్ ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలోకి రావచ్చు అని అయితే రూమర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మొబైల్ పేరు వచ్చేసి లెనోవో లీజియోన్ 5G మొబైల్ అనమాట. ఇది ఎస్పెషల్లీ గేమర్స్ కోసమే బిల్డ్ చేసిన మొబైల్ ఫ్రెండ్స్. దీని యొక్క డిజైన్ చూసుకుంటే మనకు చాలా యూనిక్ డిజైన్తో ఈ మొబైల్ ఫోన్ అనేది మనకు చైనాలో అనౌన్స్మెంట్ చేశారు ఫ్రెండ్స్. అయితే చైనాలో లెనోవో వెబ్సైట్లో మనకు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి లీక్ అయ్యాయి ఫ్రెండ్స్ అఫీషియల్గానే. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి లెనోవో లీజియో యొక్క స్పెసిఫికేషన్స్ అలాగే దీని యొక్క డీటెయిల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? అంతకంటే ముందు మీరు ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు. ఇక ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కూడా ముందుగా డిస్ప్లే దగ్గర నుంచి మొదలు పెడదాం. ఈ డిస్ప్లే చూసుకుంటే మనకు 6.67 ఇంచెస్ 2K డిస్ప్లే అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది అమోల్డ్ ప్యానల్తో వస్తుంది. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1440x3120 పిక్సెల్స్ అయితే ఈ మొబైల్ ఫోన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే ఇది మనకు 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అలాగే దీంట్లో మనము PPI డెన్సిటీ చూసుకుంటే 515 PPI డెన్సిటీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ మనకు HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో రిఫ్రెష్ రేట్ చూసుకుంటే ఇది మనకు 144 Hz రిఫ్రెష్ రేట్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటే ఇది మనకు 270 Hz టచ్ శాంపుల్ రేట్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం దీని యొక్క ఫ్రంట్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే ఎటువంటి కెమెరాస్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ ఇదేది మనకు ఫ్రంట్ సైడ్ కెమెరాస్ లేకపోతే మొబైల్ ఫోన్ ఎలా అంటున్నారు కదా. ఫోన్లో వచ్చేసి సైడ్ కెమెరాస్ అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకు సైడ్లో పాపప్ కెమెరా అనేది ఇచ్చాడు. మనం సెల్ఫీ తీసుకోవాలంటే ఇలా మొబైల్ ఫోన్ పెట్టి సెల్ఫీ తీసుకోవాలి. మనం ఇలా మొబైల్ ఫోన్ పెట్టి సెల్ఫీ తీసుకునేకైతే ఉండదు. అయితే ఈ మొబైల్ ఫోన్లో మనకు కొంచెం యూనిక్గా కెమెరాస్ అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్. సైడ్ వచ్చేసి అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు కొంచెం యూనిక్గానే ఇచ్చాడు. మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి సైడ్ పాపప్ కెమెరా అయితే ఇచ్చారు. ఇది మనకు 20 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f2.2 అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ కూడా నార్మల్ అయితే టాప్లో కెమెరాస్ ఉండాలి. ఈ మొబైల్ ఫోన్లో మనకు సెంటర్లో కెమెరాస్ ఇచ్చాడు. డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఒకటి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చాడు. దీని యొక్క అపర్చర్ వచ్చి f1.8 ఉంది. ఇది మనకి ఏ సెన్సార్ అనేది అక్కడ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఇది మనకు సామ్సంగ్ సెన్సార్తో వస్తుంది అయితే మనకు రూమర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ మనకి సెకండరీ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f2.2 ఉంది. అలాగే విత్ LED ఫ్లాష్తో మనకు మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసి మనము సైడ్ నుంచి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ నుంచి మనము 4K 30 FPSలో అలాగే 60 FPSలో అనేది వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. స్నాప్డ్రాగన్ 865 ప్రొసెసర్ వాడాడు. లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ అనమాట. ఇది మనకి ఇన్బిల్ట్ 5Gతో వస్తుంది ఫ్రెండ్స్. ఇది 7 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో GPU చూసుకుంటే Adreno 650 GPU వాడారు. అలాగే ర్యామ్ వచ్చేసి LPDDR5 ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 3.0 స్టోరేజ్ అనేది మొబైల్ ఫోన్లో వాడారు ఫ్రెండ్స్. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు టోటలీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది మనం నార్మల్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అని చెప్పలేం. ఇది మనకు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఇది మనం విత్ వైర్తోనే మనం 90 వాట్స్ అనేది ఇవ్వచ్చు ఈ మొబైల్ ఫోన్కి వచ్చేసి. ఇక సెన్సార్స్ గురించి చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. జిరోస్కోప్ సెన్సార్ ఇచ్చాడు, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇచ్చాడు, అలాగే కంపాస్ అన్ని సెన్సార్స్ ఇచ్చాడు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనకు మెయిన్గా మిస్ చేసింది వచ్చేసి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్లీ గేమర్స్కి వచ్చేసి మనకు ఆడియో మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఎందుకు మిస్ చేశారో తెలియదు. కాబట్టి మనకు దీంట్లో వచ్చేసి 2 Type-C పోర్ట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి మనకు ఛార్జింగ్కి యూస్ చేయొచ్చు, ఇంకోటి వచ్చేసి మనము ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటే యూస్ చేయొచ్చు. అలాగే వీళ్ళ యొక్క గేమింగ్ ఫోన్ కాబట్టి ఎక్స్ట్రా గ్యాడ్జెట్స్ అనేవి ఉంటాయి కదా, అవి కనెక్ట్ చేసుకుంటే కూడా ఈ Type-C పోర్ట్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో వైఫై ఉంటుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక బ్లూటూత్ కూడా ఉంది. బ్లూటూత్ వచ్చేసి వర్షన్ వచ్చేసి మనకు 5.0 వర్షన్తో వస్తుంది. అలాగే ఇది మనకు యాప్టెక్స్ HD సపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ యాప్టెక్స్ HD ఉండడం వల్ల మనము బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకునే కూడా మనకు లేటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఆడియో క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనకు మెయిన్గా మిస్ చేసింది వచ్చేసి మైక్రో SD కార్డ్ స్లాట్. ఈ మొబైల్ ఫోన్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు Android 10తోనే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వాళ్ళ యొక్క ఓన్ UI అనమాట. లెనోవో లీజియో
యూఐతో అయితే వస్తుంది. ఇది మనకు దీంట్లో ఎక్స్ట్రా గేమింగ్ ఫీచర్స్ అనేవి చూడడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి తీసుకొస్తారా లేదా అనేదే కదా మీకు డౌట్ వచ్చేసి. ఈ మొబైల్ ఫోన్ మనకు ఖచ్చితంగా ఇండియాకి తీసుకొస్తారు అని అయితే మనకు రూమర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మేబీ ఈ మొబైల్ ఫోన్ మనకు గ్లోబలీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇండియాకి తీసుకొస్తున్నా లేదా అని అయితే మనకు అక్కడ కన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతవరకు మనకు తెలియదు అనమాట ఈ మొబైల్ ఫోన్ ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది అయితే ఈ మొబైల్ ఫోన్ ఇండియాలోకి తీసుకొస్తే మనకు గేమింగ్ సెక్టార్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మనము నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు ఈ మొబైల్ ఫోన్ నుంచి అయితే. ఓకే, ఈ మొబైల్ ఫోన్ కూడా మన ఇండియాకి తీసుకొస్తారు అని అయితే మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇండియాలో వచ్చేసి గేమింగ్ మొబైల్స్ సెక్టార్ కూడా చాలా ఇంప్రూవ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకు నూబియా రెడ్ మ్యాజిక్ కానీ అలాగే బ్లాక్ షార్క్ కంపెనీ కానీ మనకు మొబైల్ ఫోన్స్ అనేవి మన ఇండియాలో లాంచ్ చేస్తూ ఉండే. ఇక నూబియా రెడ్ మ్యాజిక్ నుంచి మనకు రెడ్ మ్యాజిక్ 5G మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ కావాలి. ఇది కూడా లాక్డౌన్ కారణంగా వెయిట్ చేస్తున్నారు. అలాగే బ్లాక్ షార్క్ 3 అలాగే బ్లాక్ షార్క్ 3 Pro కూడా మన ఇండియాలో లాంచ్ కావాలి. ఇవి కూడా మనకు లాక్డౌన్ కారణంగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ మీకు ఈ 3 మొబైల్స్లో లెనోవో లీజియోలోంచి అలాగే నూబియా రెడ్ మ్యాజిక్ 5G అలాగే బ్లాక్ షార్క్ 3 Pro ఈ 3 మొబైల్స్లో మీకు ఏ మొబైల్ ఫోన్ ఇష్టం అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అలాగే మీరు ఏ మొబైల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో వేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లెనోవో లియో 5G మొబైల్ గురించి నేను డీటెయిల్స్ అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు డైలీ నోటిఫికేషన్స్ అయితే మిస్ కాకుండా ఉంటారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు నన్ను డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.